తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ముగ్గురికి మంత్రివర్గంలోకి చోటు దక్కింది. నూతన మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరిని రేవంత్ కేబినెట్లోకి తీసుకున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణకు దాదాపు బెర్త్ ఖరారైనట్టు ఊహాగానాలు వెలువడడంతో అభిమానులు సంబరాలు సైతం జరుపుకున్నారు. కానీ చివరి నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం దక్కింది. హైదరాబాద్లోని రాజ్భవన్లో ముగ్గురు ఎమ్మెల్యేలతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఇప్పటికే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ఉండగా తాజాగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో ఉమ్మడి జిల్లాలో మంత్రుల సంఖ్య 3కు చేరింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొంది 2010 నుండి 2012 వరకు నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా సేవలందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014-2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీపడి ఓటమి పాలయ్యారు. నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూనే 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వీర విధేయుడిగా ఉంటూనే మంత్రి శ్రీధర్ బాబు శిష్యుడిగా ఉంటూ తర్వాత విప్గా నియమితులయ్యారు. తాజా మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గం నుండి అడ్లూరికి కాంగ్రెస్ అధిష్టానం చోటును కల్పించింది. దీంతో తొలిసారి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేయనున్నారు. తమ అభిమాన నాయకుడు మంత్రి కావడంతో ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అడ్లూరి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక తనపై ఎంతో నమ్మకంతో కేబినెట్లో చోటు కల్పించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి అడ్లూరి కృతజ్ఞతలను తెలిపారు. మంత్రిగా ప్రజలకు మరింత సేవ చేస్తానని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇక అడ్లూరికి ఏ శాఖ ఇస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃగత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.